ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో ఒక్కడే సరిపోడు. ఒక్కోసారి ఒక కమెడియన్ మొత్తం సినిమాని తన భుజాల మీద మోస్తాడు. కొరియన్ కనకరాజ్ చూసాక నాకు అదే ఫీలింగ్ వచ్చింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బియాండ్ సినిమా తెలుగు. ఈ రోజు రివ్యూ చేయబోతున్న సినిమా కొరియన్ కనకరాజ్. వరుణ్ తేజ్ హీరోగా మెర్లపాక గాంధీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని ప్రమోట్ చేశారు. ఇక మెర్లపాక గాంధీ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేవి రెండు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండ్ అలాగే ఎక్స్ప్రెస్ రాజా. ఆ రెండు సినిమాల్లో కామెడీ ఏ రేంజ్ లో పేలిందో మనందరికీ తెలిసిందే. అందుకే ఈ మూవీ మీద కూడా అదే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. నేను కూడా థియేటర్కి వెళ్ళేటప్పుడు స్టోరీ ఎలా ఉన్నా పర్లేదు, కామెడీ వర్కౌట్ అయితే చాలు కదా అనే మైండ్ సెట్ తోనే వెళ్ళాను. అయితే సినిమా చూసాక నా ఫైనల్ ఫీలింగ్ చెప్పాలంటే ఇది ఒక జస్ట్ యావరేజ్ మూవీ. కానీ ముందే చెప్తున్నా, కామెడీ కోసం అయితే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇక స్టోరీ ఎలా ఉంది అంటే, స్టోరీ గురించి ఎక్కువగా చెప్పను, ఎందుకంటే ఇందులో అసలు సర్ప్రైజ్ అనేది లేదు. ఇది మనం ఇంతకు ముందు చాలా సినిమాల్లో చూసిన రొటీన్ కమర్షియల్ కామెడీ ట్రాక్. ఒక్కొక్క సీన్ వస్తుంటే తర్వాత ఏం జరగబోతుందో ముందే గెస్ట్ చేసేయచ్చు. అండ్ స్టోరీ బ్యాడ్ కాదు, కానీ కొత్తగా ఏం లేదు. ఆ స్టోరీ ఏంటనేది కూడా మూవీ టీం ట్రైలర్ లో చెప్పేశారు. సో కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. ప్లస్ పాయింట్స్, ముందుగా మాట్లాడాల్సింది సత్య గురించి. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాకి వరుణ్ తేజ్ హీరో అయినా షో మొత్తం స్కిల్ చేసింది సత్యనే. తను స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి థియేటర్ లో మంచి ఫన్ అయితే జనరేట్ అయింది. తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీవన్ ప్రతిదీ కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ బ్లాక్స్ కి థియేటర్ లో అయితే మంచి ఫన్ జనరేట్ అయింది. నాకైతే పర్సనల్ గా సత్య కనుక ఈ సినిమాలో లేకపోతే మూవీ అనేది చాలా డల్ గా అనిపించేది. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే, చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ కామెడీ క్యారెక్టర్ చేశారు. తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, కామెడీ చేయడానికి కూడా బాగానే ట్రై చేశారు. లాస్ట్ 3 మూవీస్ తో పోలిస్తే వరుణ్ తేజ్ ది కాస్త బెటర్ మూవీ అనే చెప్తా. అండ్ అలాగే ఆల్రెడీ వాల్మీకి సినిమాలో, అదే గద్దలగొండ గణేష్ సినిమాలో నెగిటివ్ సైడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. సో కొరియన్ కనకరాజ్ లో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇందులో కూడా కనిపిస్తుంది. ఇకపోతే హీరోయిన్ కూడా తన రోల్ లో ఓకే అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా కొన్ని చోట్ల బాగుంది. మైనస్ పాయింట్స్, ఈ సినిమాకి పెద్ద మైనస్ స్టోరీ అనే చెప్పాలి. ఇప్పటికే 100 సార్లు చూసిన ఫార్ములానే మళ్ళీ రిపీట్ చేసినట్లు అనిపించింది. ఎక్కడ నెక్స్ట్ ఏమవుతుంది అనే క్యూరియాసిటీ అయితే రాదు. మరో విషయం, ఫస్ట్ హాఫ్ ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో సెకండ్ హాఫ్ అంత ఎంగేజ్ చేయలేదు. మధ్యలో కొన్ని సీన్స్ సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. ముఖ్యంగా అక్కడ ఉపయోగించిన విఎఫ్ఎక్స్, సీజీ షాట్స్ మాత్రం చాలా వీక్ గా అనిపించాయి. సారీ ఏఏ షాట్స్. ఇంకొక విషయం చెప్పాలి, తమన్ బీజిఎం కొన్ని సీన్స్ లో బాగానే ఉన్నా మరి కొన్ని చోట్ల ఆయన పాత సినిమాల్లో ఉన్న బీట్స్ గుర్తొచ్చాయి. ఆ ఫ్రెష్ ఫీలింగ్ మాత్రం నాకు ఎక్కడ అనిపించలేదు. మీరు చూడండి, మీకు కూడా చాలా సినిమాలు రిమైండ్ అవుతాయి. అవి ఏంటో నేను చెప్పను, మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం కామెంట్ లో చెప్పండి. ఫైనల్ గా కొరియన్ కనకరాజు ఒక జస్ట్ యావరేజ్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్తా. మీరు స్ట్రాంగ్ స్టోరీ, ట్విస్ట్లు, ఎమోషన్స్, హై వోల్టేజ్ స్క్రీన్ ప్లే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. కానీ 2 అవర్స్ రిలాక్స్ అవుదాం, మంచి కామెడీ చూస్తే చాలు అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. ముఖ్యంగా సత్య కామెడీ కోసం అయితే ఈ సినిమా చూడమనే చెప్తా. నా రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది, ముఖ్యంగా సత్య గారి కామెడీ టైమింగ్ ఎలా ఉందనేది కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై, జై హింద్.